కానీ అఘోరంట శక్తులు పెడతాదంట, ఏదో భయపడతా ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ప్రతి ఒక్కరు ఇబ్బందికరమే భయపడ్డారు. చట్టపరంగా కూడా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక అమ్మాయిని తీసుకోవాలా ఏం పోయింది? పేరెంట్స్ డబ్బులు ఇచ్చారయ్యా, డబ్బులు ఇచ్చారయ్యా, డబ్బులు పెట్టి కొన్నారు, డబ్బులు ఇచ్చాడు. నీకేం తెలుసు? డబ్బులు ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ కి, నీకు తెలుసా? అఘోరి ఇచ్చింది. పెట్టారు ఏమని డబ్బులు ఇస్తే అఘోరి పెళ్లి చేసుకుంటే రేపు ఉదయం కూడా చూడు సమాజం అందరూ చేసుకుంటారు. అందుకనే చెప్తుంది ఖండిస్తుంది. అందుకే వర్షిని పేరెంట్స్ ఉండాలి, అది వర్షిని పేరెంట్స్ ఉండాలి. అఘోరి ఫోన్ ఇస్తే ఎందుకు తీసుకుంది? అఘోరి ఫోన్ ఇస్తే ఎందుకు తీసుకున్నారు? వెనక్కి ఇయ్యాలి ఫోను. రేపు ఉదయం కూడా డబ్బులు ఇస్తే ఎందుకు తీసుకున్నారు? డబ్బులకే కాదు కదా, డబ్బులకే తాస్తున్నారు. లంచ ఫ్యామిలీ అని, లంచ ఫ్యామిలీ అని. ధర్మం అంటే ఏంది? సనాతనం కాపాడాలి వాళ్ళ చేట్ల. అదేదో పేవర్స్ ఉండదు. దాని గురించి మాట్లాడండి. మీరు మాట్లాడిందే కాదు. 3 లక్షల రూపాయలు వర్షిని బ్రదర్ అకౌంట్ వేశారు. ప్రూఫ్ ఉంది, దీనికి ప్రూఫ్ ఉంది. 3 లక్షల రూపాయలు అకౌంట్ వేశారు. అఘోరి వేసింది. దేనికేశారు? ఈ అమ్మాయి కోసం ఏం తీసుకొని పడుకుందామని, దెంగించుకుందామని కావాలి తీసుకెళ్లారయ్యా. అమ్ముకున్నారు దాన్ని, కూతుండే అమ్మాయిని. ఏం చేసుకోవడానికి అమ్ముకున్నారు వాళ్ళు? తీసుకెళ్లి పూజలు చేసుకుంటుందని, పూజలకి నేర్చుకోవడానికి కాదు. ఆమె దింపడానికా? ఈ అమ్మాయి కాదా? అమ్మాయి కదా. అమ్మాయికి డబ్బులు ఇచ్చారక అమ్మాయి కాకుండా పోద్దా? ఎట్లా పోద్ది చెప్పండి. మీరు ఇన్ని ఇంటర్వ్యూ చూస్తున్నా హైదరాబాద్ లో, అమ్మాయే కదా. అంటే ఇప్పుడు మీరు అఘోరి చేసింది కరెక్ట్ అంటారా? ఎట్లా కరెక్ట్ అయ్యేది? కరెక్ట్ కానప్పుడు ఎందుకు ఇంత మనకి డిస్కషన్? మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? నేను చెప్పేది కూడా కరెక్ట్. ఎట్లా మాట్లాడుతున్నారు? శక్తులు ఉన్నాయి. నేను పెద్ద అఘోరిని, నేను తలుచుకుంటే ఏం చేస్తాను అన్నది. ఏం చేసింది తెలుసా? మాట్లాడతాడు. పెళ్లి చేసుకుంటే ఆమె అఘోరి కాదు. పెళ్లి చేసుకుంటే అఘోరి కాదు. అఘోరీలు ఎప్పుడు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకుంటే అఘోరి కాదు. ఆమె అఘోరి కాదు. అవునమ్మా, కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఏం చేసింది? పెళ్లి చేసుకున్నది. అఘోరి అనే అమ్మ లేడీ అయితే ఎట్లా పెళ్లి చేసుకున్నది? సమాజం అడగదా? సమాజంలో ధర్మం లేదా? నేను